జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో లక్ష్మణ, సుగ్రీవుడు నా పరాక్రమాన్ని చూసే ఉంటాడు. నేను నా ధనుస్సును ఎక్కుపెట్టి వింటిని లాగిపట్టినప్పుడు నాలో ఉండేటటువంటి పౌరుషాన్ని చూసే ఉంటాడు ఆ సుగ్రీవుడు. లక్ష్మణ, నేను కోపించి నా అల్లెత్రాటిని మ్రోగించినప్పుడు నాలో ఉండే పరాక్రమాన్ని చూసే ఉంటాడు సుగ్రీవుడు. నేను నా అల్లెత్రాటిని మ్రోగించినప్పుడు వచ్చినటువంటి వజ్రాయుధపు ధ్వని ఆ సుగ్రీవుడు వినే ఉంటాడు. లక్ష్మణ, మళ్ళీ పునః సంశ్రోతుమిచ్చతి, మళ్ళీ అట్లాంటి ధ్వనిని వినాలి అని అనుకుంటున్నాడేమో సుగ్రీవుడు. లక్ష్మణ, నేను సాలవృక్షములను నరికినప్పుడు కూడా చూశాడు సుగ్రీవుడు. నేను వాలిని చంపటము కూడా చూశాడు సుగ్రీవుడు. అంటే పరిజ్ఞాతే పరాక్రమే. సుగ్రీవుడికి నా శక్తి సామర్థ్యాలు, నా పరాక్రమము, నా కోపము, నా పౌరుషము అన్నీ బాగా తెలుసు. అయినా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితోని తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. సుగ్రీవుడి దగ్గరికి లక్ష్మణుణ్ణి పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు, లక్ష్మణ, సుగ్రీవుడు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇచ్చిన గడువు పూర్తయినా మనకు సహాయము చేయటం లేదు. లక్ష్మణ, నేను వాలిని చంపింది కూడా సుగ్రీవుడి కోసమే కదా. అది మరిచిపోయినట్టున్నాడు సుగ్రీవుడు. తాను నాకు ఇచ్చినటువంటి మాట మరిచిపోయాడు. సుగ్రీవుడు హాయిగా భోగాలను అనుభవిస్తూ శోక దీనేషు నా అస్మాసు సుగ్రీవః కురుతే దయాం, దుఃఖాలలో ఉన్నటువంటి మన మీద దయ చూపించటం లేదు సుగ్రీవుడు. నాయనా లక్ష్మణ, ఇప్పుడు నువ్వు కిష్కింధకు వెళ్ళు. మమ రోషస్య యద్రూపం బ్రూయాశ్చైనం ఇదం వచః. నా కోపము ఎట్లాంటిదో సుగ్రీవుడికి బాగా వివరించి చెప్పి నా మాటగా ఈ రకంగా చెప్పు సుగ్రీవుడికి. సుగ్రీవా, నచ సంకుచితః పంథా ఏన వాలి హతో గతః. నా చేత చంపబడిన వాలిపోయిన మార్గం ఇంకా మూసివేయబడలేదు అని చెప్పు. అది ఇంకా తెరిచే ఉంది అని చెప్పు. సమయే తిష్ఠ సుగ్రీవా మా వాలిపథం అన్వగాహ. సుగ్రీవా, నువ్వు ఇచ్చిన మాట తప్పకు. వాలిపోయినటువంటి మార్గములో వెళ్ళాలి అని అనుకోకు. వాలినైతే ఒక్కడనే చంపొదిలేశాను, కానీ ఇచ్చిన మాట తప్పితే సుగ్రీవా త్వాంతు సత్యాత్ అతిక్రాంతం హనిష్యామి సబాంధవం. నిన్నైతే ఒక్కడిని కాదు, నీ బంధువులతో సహా సమూలంగా చంపేస్తా అని లక్ష్మణ నా మాటగా సుగ్రీవుడికి చెప్పు. సుగ్రీవుడు వెంటనే చేయాల్సినటువంటి పనేమిటో కూడా సుగ్రీవుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పు. లక్ష్మణ, త్వర కాలవ్యతిక్రమ, ఇక బయలుదేరు, ఆలస్యం చేయకు. ఇంకా సుగ్రీవుడికి ఈ రకంగా చెప్పు, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, నాకు సహాయము చెయ్యకపోతే నీకు నీ అన్నను చూపిస్తా అని చెప్పు అంటూ రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.